తెలంగాణలో కాంగ్రెస్ జిల్లా కమిటీలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు దాదాపు పూర్తయింది. 2 రోజుల్లో కాంగ్రెస్ జిల్లా కమిటీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు డీసీసీ అధ్యక్షులతో కమిటీల విషయంపై చర్చించారు. ఇన్ఛార్జీలతో వేర్వేరుగా భేటీ అయి చర్చించారు. ఇప్పటికే జిల్లా, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. కీలక నేతల ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీల కూర్పు జరగనుంది. అయితే మరోసారి ఫైనల్ గా కమిటీల ఎంపికపై మహేష్ గౌడ్ చర్చిస్తున్నారు. ఈ చర్చల తర్వాత 2 రోజుల్లో పూర్తి స్థాయిలో డీసీసీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక కమిటీల కసరత్తుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీలు ఎట్టకేలకు దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏడాది కాలం అవుతుంది కాబట్టి పీసీసీ చీఫ్గా ఆయన పదవి కాలం ఏడాది కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి కమిటీలకు సంబంధించి కొత్త కమిటీలు అన్నింటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దీనికి గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కూడా పీఏసీ సమావేశంలో ఇదే అంశానికి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలోనే జూలై 31 లోపే వాస్తవానికి కమిటీలు అన్నింటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించి చాలా వరకు కాంపిటీషన్ ఉండడం నేపథ్యంలో పార్టీ అధికారులు ఉండడంతో చాలా వరకు నేతలంతా కూడా పార్టీలో పదవి కోసం చాలా వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ కాంపిటీషన్ నేపథ్యం మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినారు కాబట్టి అక్కడ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు కూడా పార్టీలో తమ అనుచరులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి పట్టుపడుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని అన్నిటికీ కొలిక్కి తీసుకురావడం కోసం ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జీలను అయితే నియమించడం జరిగింది. ఆ ఉమ్మడి జిల్లాల వారికి ఇన్ఛార్జీలంతా కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి పీసీసీ చీఫ్కు దీన్ని నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. పీసీసీ చీఫ్ కూడా పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి కూడా ఈ అంశానికి సంబంధించి ఆ కమిటీలకు సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని కూడా ఏఐసీసీ వారి ఆమోదం మేరకు ఇప్పటికే పంపించిన పరిస్థితి. ఏఐసీసీ కూడా దీనికి సంబంధించి కూడా దాని వరకు క్లియర్ చేసేసి వీటిని వెంటనే ఆమోదం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఫైనల్ టచ్గా ఇంకేమన్నా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఇంకెక్కడేమైనా అడ్జస్ట్మెంట్ ఉన్నాయని దానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న ఇన్ఛార్జీలతో అంతా కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి 1-2 రోజులలో కూడా పూర్తి స్థాయిలో జిల్లాలకు సంబంధించిన కమిటీలను అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి భావించారు. అయితే జిల్లాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుల విషయంలో మాత్రం ఏఐసీసీ ఒక ప్రోఫామ్ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే పార్టీ అధిష్టానమే దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ నుంచి పరిశీలకులుగా వచ్చి వారి అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఒక కొత్త ప్రోఫామ్ ఉన్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల విషయంలో మాత్రం ఇప్పుడు కాస్త బ్రేక్ పెట్టి మిగతా జిల్లాకు సంబంధించిన కమిటీలు ఏవైతే ఉంటాయో వారికి జనరల్ సెక్రటరీ కానీ, కార్యదర్శులు కానీ, మిగతాకు సంబంధించిన కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలకు సంబంధించినంతా కూడా దాదాపు కార్యవర్గం అంతా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి 1-2 రోజుల్లో కూడా వాటిని అన్నిటి కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టులలో ముఖ్యంగా డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన వాటిని భర్తీ చేయాలని చెప్పేసి భావించారు. డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా 2 సెలెక్ట్ చేసిన పరిస్థితి. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కూడా కొలిక్కి తీసుకొచ్చి లోకల్ బాడీ ఎన్నికల ముందే వీటిని డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. మరోవైపు కార్పొరేషన్ పోస్టులకు సంబంధించి కూడా వాటిని కూడా భర్తీ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు కాస్త ముందుకు జరిగే అవకాశం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. అందుకే ఇప్పటికే దాదాపు 2 ఇయర్స్ కావస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పడి ఈ పరిస్థితుల నేపథ్యంలో వీటిని త్వరితగతిన భర్తీ చేసి ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేశారో, భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడతారని ఎవరైతే భావిస్తున్నారో వారికి సంబంధించి కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి అటు ప్రభుత్వ పెద్దలు కానీ ఇటు పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి 1-2 రోజులలో వీటికి సంబంధించి కూడా ఒకవైపు పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్న నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.